మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా విన్నపంలో దేవునికి తెలియచేయడు. మరి ఇందులో ఆదరణకరమైన మాటలు దేవుడు మనకి తెలియజేస్తున్నాడండి. దేని గురించి లోక సంబంధమైన ఏ విషయంలో కూడా మరి చింతపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు. మరి ఒకవేళ నువ్వు అలా బాధపడినట్లయితే అది ఆ అంశం ఏంటన్నది ఆయన సన్నిధిలో నువ్వు పెట్టి ప్రార్థనాపూర్వకంగా మరి విజ్ఞాపనల పూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మరి నీ సమస్యలన్నీ కూడా ఆయనకి తెలియజెప్పమంటున్నాడు. మరి అలా తెలియజెప్పిన రోజున మరి నీ సమస్య గురించి ఆయన ఆలోచిస్తాడు. అప్పుడు నెరవేర్పుని అనుగ్రహిస్తాడనమాట. నీ సమస్యలు అది ఏదైనప్పటికీ దేవునికి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా దానికి నెరవేర్పు అనేది ఇస్తాడనమాట. నువ్వు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, గృహం లేదని బాధపడుతున్నావా, వివాహం జరగట్లేదని బాధపడుతున్నావా, పిల్లలు లేరని బాధపడుతున్నావా, అది ఏ విషయమైనప్పటికీ దేవుడు నీకు మరి ఆయన చిత్తంలో ఉంటే ఖచ్చితంగా అవి నీకు సమకూర్చబడతాడనమాట. మరి అందుకే మనం మొదటి జామున లేచి మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఆయన మాటలు వింటూ ధ్యానించుకుంటూ ఉండాలి. మరి ఆయన పిలుపు కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. మనము ఆయనతో మాట్లాడాలి. మనం ఆయనతో మాట్లాడినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు. మరి ఇలాంటి ఆదరణకరమైన వాగ్దానాలు దేవుడు దినదినము మనకు అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు. అది ఏ రూపంలోనైనా సరే, ఎవరి రూపంలోనైనా సరే, మొత్తానికి మనం చదువుతున్నామా లేదా, ధ్యానిస్తున్నామా లేదా అన్నది మనము ఆలోచన చేసుకోవాలన్నమాట. మరి నీకున్న ప్రతి అవసరత దేవుని సన్నిధిలో పెట్టు. మరి విజ్ఞాపన ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపాలు దేవునికి తెలియచేస్తే ఆయన మరి నీ ప్రార్థనకు నెరవేర్పు అనేది కలుగు చేస్తాడనమాట. ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ చింతపడకూడదు, బాధపడకూడదు. మరి చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.